चामुंडेश्वरी माता की चामुंडेश्वरी माता की चामुंडेश्वरी माता की रेणुका देवी माता की प्रिय भगवत बंधुవులారా, సభ్యులుగా చేరినటువంటి వారికి, హిందూ ధర్మం వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి అమ్మవారి నవరాత్రులలో మళ్ళీ ఒకసారి స్వాగతం. శ్రీ చాముండేశ్వరి గురుదత్త పీఠములో లోకాల నేలే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత జగన్మోహిని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి వారాహి వరాహముఖి రాజమాతంగేశ్వరి లఘుశ్యామల ఏకవీరా 14 భువనాలపైన కూర్చున్నటువంటి ఓ చాముండేశ్వరి, నీకు శిరస్సు వంచి మళ్ళీ మళ్ళీ శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ, నీ దివ్య కృపా కటాక్షములు ప్రతి ఒక్క కుటుంబానికి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవము మనము చూస్తూ 3వ రోజు చేరుకున్నాం. యావత్ భక్తుజనులందరికీ కూడా మంచి మనసుతోటి మంగళాశాసనాలు ఆశీర్వచనాలు అందజేస్తూ, అమ్మ కృపా కరుణా కటాక్షములు మీ అందరిపైన ఉండాలని ఆశీర్వచనములు అందజేస్తూ, ఈరోజు అమ్మవారి యొక్క అవతారము ప్రత్యేకమైన అవతారము మీకు తెలియపరచాలి కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక 4 మాటలు మీతోటి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ అమ్మవారి రూపాన్ని మీకు చూపిస్తూ ఉంటారు. ఆ అమ్మవారి యొక్క ముఖము, కిరీటము, అలాగే ఆ కంఠాభరణము, మకర కుందనాలు, 7 వారాల నగలల్లో 3వ వారం నగలు, చేతిలో త్రిశూలము, ఆ భంగిమ, ఆ చేతి పెట్టే విధానము, ఒక కాలు కింద ఇలా పెట్టింది, ఇవన్నీ మీకు ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటారు. చూస్తూ ఉండండి. ఆ అమ్మవారు చూస్తూ ఉన్న తర్వాత అసలు అమ్మవారు ఎవరు అనేది తెలవాలి. అమ్మవారు ఎన్నో రకాలుగా ఉంటుంది. పాతాళములో నాగలక్ష్మి తల్లిగా ఉంటుంది, గృహములల్లో గృహలక్ష్మిలాగా ఉంటుంది, గోవులల్లో కామధేనువు అమ్మవారిలాగా ఉంటుంది, యజ్ఞాలలో దక్షిణాదేవిగా ఉంటుంది, చంద్రుడిలో శోభాలక్ష్మిలాగా ఉంటుంది, సూర్యుడిలో తేజోలక్ష్మిలాగా ఉంటుంది, పద్మిని స్త్రీలలో క్షీరసాగర మదిని అయినటువంటి లక్ష్మీ రూపములాగా ఉంటుంది. ఆ అమ్మవారు ఎవరో తెలుసుకుందాం. ఇంకా క్షీరము అంటే పాలు. ఆ పాలల్లో ఉండేటువంటి దివ్య మణిమయ ఖచ్చితమైనటువంటి ఆభరణాలు ధరిస్తూ, ముత్యాల హారాలు ధరిస్తూ లక్ష్మీదేవిలాగా ఉంటుంది. ఆ తల్లి రక్షించే తల్లి. రక్ష అంటే రక్షించే తల్లి. అందుగురించే కంకణం కట్టుకోవాలి ఓ గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు అని మొరపెట్టుకుంటాం. రక్ష అంటే రక్షించే తల్లి. మంత్రము అంటే మంత్రపూర్వక ఆవాహన. ప్రాణ అంటే సకల జీవులకి మూలమైన ప్రాణం. కళ అంటే సకల కళలకు ఆదినాయకి. విశ్వ అంటే విశ్వవ్యాప్తమైన తల్లి. విద్య అంటే సకల విద్యలకు మూలము అని. సంహార అంటే దుష్ట సంహారిణి అని. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ తల్లి అనేక రూపాలు. ఈరోజు అమ్మవారి అవతారము మీరు చూశారు కదా, అమ్మవారి రూపాన్ని. ఆ తల్లి పేరు సాక్షాత్తు మాహేశ్వరీదేవి. మాహేశ్వరీదేవి. అదేంటి అనుకుంటారు చాలా మంది. అదేంటి గురువు గారు, అమ్మవారి గురించి బాగానే చెబుతున్నారు, కానీ ఈ రోజు మీరు చక్కగా గాయత్రి అలంకరణ ఉండాలి. విజయవాడలో కనక వర్షాలు కురిపించే కనకదుర్గమ్మ తల్లి, శ్రీశైలములో భ్రమరాంబిక అమ్మవారు, కొల్హాపురిలో మహాలక్ష్మి అమ్మవారు, కాశీలో అన్నపూర్ణాదేవి, ఇలా అమ్మవారి శక్తిపీఠాలలో ఎన్నో రకాల అవతారాలు చేస్తారు కదా. మీరు చాముండేశ్వరి పీఠములో ఒక అద్భుతమైనటువంటి అలంకరణ చేశారు. ఏంటి గురువు గారు? గురువు గారిని అడుగుదామంటే కాస్త భయం. ఎందుకులే గురువు గారిని అడిగి మనం తెలియకుండా సపరేట్గా కూర్చుంటే సరిపోదా? 2 చేతులు జోడించి ఏ రూపమైతే ఏంది, అమ్మ ముఖంగానే పడుతుంది, అమ్మ నవ్వుతుంది, మనల్ని దీవిస్తే చాలు, సంతోషపడదాం. శరన్నవరాత్రుల్లో అమ్మవారికి చేసే అలంకరణలకు దేవీ భాగవతం అనేటువంటి ఒక గ్రంథం ఉంటుంది. తంత్రశాస్త్ర గ్రంథాలు ప్రామాణికం. సాధారణంగా లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, మహిషాసురమర్దిని,
అలాగే రాజరాజేశ్వరి, ఇలా అలంకరణలు చేస్తూ ఉంటారు. కానీ వీటన్నింటికి అనుసంధానంగా కలుపుకుంటూ చక్కగా ఈరోజు చాముండేశ్వరి గురుదత్త పీఠములో మాహేశ్వరి అలంకరణ, ఎంత అద్భుతమైనటువంటి అలంకరణ చూడండి. మరి ఆ అలంకరణ వేయడానికి కారణం ఏమిటి? ఈరోజు ఓం వృషాతు వసాయ విద్మహే, ఓం వృషాతు వసాయ విద్మహే మిరుగస్తాయ ధీమహి తన్నో మాహేశ్వరీ ప్రచోదయాత్. సప్తమాతృకలలో సప్తమాతృకలు ఉంటారు కదా. హైదరాబాద్లో ఒక గొప్ప దేవాలయం ఉంది, ప్రతిష్ఠించింది మన ఆధ్వర్యంలోనే, మా బావగారు ఆధ్వర్యంలో చండీ ఉపాసకులు. హైదరాబాద్ భాగ్యనగరంలో దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాలలో అష్టలక్ష్మి టెంపుల్ దగ్గరలో కొత్తపేట మహాలక్ష్మి సినిమా థియేటర్ ఆపోజిట్లో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం దాటిన తర్వాత ప్రసన్న మహాకాళి దేవాలయం అని ప్రతిష్ఠించాం. ఆ దేవాలయంలో సప్తమాతృకలు దేవుడి గుడి చుట్టూ ఉంటాయి. అక్కడ అమ్మవారిని, కాళీ అమ్మవారిని దర్శించుకొని ప్రదక్షిణం చేస్తూ ఉంటే చాలు, సప్తమాతృకల దర్శనం అవుతుంది. నాకు తెలిసి హైదరాబాదు భాగ్యనగరంలో అదొక్కటే దేవాలయం అనుకుంటాను. సప్తమాతృకలలో మూడవ అమ్మవారి పేరే మాహేశ్వరీదేవి. మూడవ అమ్మవారి పేరు మాహేశ్వరీదేవి. మహాశివుని యొక్క అంశతో అసుర సంహారము కొరకు ఇలపై అడుగు పెట్టినటువంటి ఆ మహాతల్లియే మాహేశ్వరి అమ్మవారు. మహాశివుని అంశతో దిగివచ్చిన తల్లి కాబట్టే ఆ తల్లి పేరు మాహేశ్వరి అని పిలుస్తాం. ప్రతి ఒక్కరి మనసులలో నేను అనే అహం ఉంటుంది కదా, నేను అనే అహం ఉంటుంది ఖచ్చితంగా. ఇది నాది, ఇది నేను, ఇది నాది అంటూ ఉంటాం కదా. ఆ నేను అనేటువంటి అహము ఎవరికైతే ఉంటుందో అందరిలో ఉండేటువంటి ఆ అహాన్ని తొలగించేటువంటి వారికి ఉంది. కేవలం ఈ భావ చైతన్యము మనుషులలో కాదు, సర్వభూతాలు అంటే అన్ని జీవులలో కూడా ఉంటుంది. అన్ని జీవులలో ఉండేటువంటి ఆ అహాన్ని తొలగించేటువంటి తల్లి మాహేశ్వరీదేవి. మాహేశ్వరీదేవి ఎవరు అనుకుంటున్నారా? పరమశివుని అంశతో అసుర సంహారము చేసింది అని చెప్పాను కదా. అసలు ఆమె ఎలా ఉద్భవించింది? ఆది దంపతులు ఎవరు? పార్వతీ పరమేశ్వరులే కదా. వాగర్త వివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నారు. మరి జగత్తుకి తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులే కదా. మరి ఆది దంపతులు ఆ పార్వతీ పరమేశ్వరుల వారి ప్రేమానురాగాలు అందరికీ తెలిసిందే కదా. శివుడి దయ ఉంటే చాలు, అమ్మ దయ ఉంటే చాలు అంటాము. ఆయన శోభాలంకరుడు, పార్వతీ మహాశక్తి స్వరూపిణి. వారిరువురి కలయిక అయినటువంటి అర్ధనారీశ్వరి స్వరూపమే కపాలమాల, నాగాభరణాలు ఆమె ఆభరణాలు. అర్ధచంద్రాకృతిలో వెలిగి చంద్రుని ఆమె శిరస్సు వామభాగములో ధరించి ఉంటుంది ఆ తల్లి. ఆ తల్లి కరుణామయి. ఆ తల్లి ఎప్పుడు ఎలా ఉంటుందంటే నృత్యము చేస్తూ ఉంటుంది. అందుగురించే ఆ తల్లి ఆ యొక్క పాదము చూడండి, పాదము నుంచి మోకాలు వరకు చూడండి, ఎడమకాలు ఎప్పుడు ఒక భంగిమలో నాట్యము చేస్తూ ఉంటుంది ఆ తల్లి. ఎంత అద్భుతంగా నాట్యము చేస్తూ సంగీత వాద్య నృత్య ఘోషణలతో ప్రసన్నమయ్యేటువంటి ఆ తల్లి దండం పెడితే కోరిన కోరికలు తీర్చుతుంది. అందరూ దండం పెట్టుకోండి. దసరా అంటే అసుర సంహారము జరిగి విజయము సిద్ధించినటువంటి రోజులు. అందుకే శరన్నవరాత్రులు చేయడం ఆచారంగా వస్తుంది. ప్రపంచానికి మూలమైన పరమాత్మను తెలియజేసే శబ్దము ఓంకారం. ఓం అంటే చాలు. ఓంలోనే మాహేశ్వరి అమ్మవారు ఉంటుంది. ఆ అక్షరాల సమాహారం అమ్మ. చూడండి, అమ్మ ముఖము చూడండి ఎంత ఆనందంగా ఉంది, చిరునవ్వు చిందిస్తూ. ఆ అక్షరం దగ్గర నుంచి క్ష అక్షరం వరకు అం ఆం ఇం ఈం ఉం ఊం రూం రూం లూం లూం ఏం ఐం ఓం ఔం అహ కంకంగంగం చన్ చెంచెన్ చెంచెన్ టన్ 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 డండన్ థన్ తన్ తన్ దందన్నం పం పం బం బం మం యం రం లం వం శం శం సం హం లం క్షం. 54 అక్షరాలలో ఇమిడి ఉంటుంది ఆ మాహేశ్వరి తల్లి. అంత గొప్ప తల్లి.
మరి అటువంటి అవతారాలలో ఈ దసరా నవరాత్రులలో ఎన్నో శక్తి క్షేత్రాలలో ఎవరి ఆచారం ప్రకారము వాళ్ళు చేసుకున్నా సరస్వతి అలంకరణ మాత్రము ప్రపంచమంతా ఒకటే రోజు జరుగుతుంది. మూలా నక్షత్రం అనగానే ఆ తల్లి అంతే, అక్కడ మార్పు చేసే శక్తి ఎవరికి లేదు. ఇక మిగతా సమయంలో మరి చక్కటి మార్పులు మనము ఎలాంటి అవతారాలు కావాలంటే అలాంటి అవతారాలు, ఏ అవతారము చేసినా ఆ పార్వతీదేవి వచ్చే కూర్చుంటుంది, చాముండేశ్వరీ దేవి వచ్చే కూర్చుంటుంది. ఎందు గురించి కూర్చుంటుందంటారా? అమ్మలగన్నయమ్మ 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 ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. చూడండి అమ్మవారు ఎంత పెద్దమ్మ, చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుపారెడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ శ్రీవాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతి త్రిశక్తి రూపిణీం దేవీం దుర్గాం చండీం నమామ్యహం. సప్తశతిలో దేవీ సప్తశతి నవరాత్రులలో హోమం చేసుకుంటాం కదా, చండీ హోమం అని. అందులో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకము వింటే చాలట, 700 శ్లోకాలలో ఆ ఒక్క శ్లోకం వింటే చాలు. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్యాలు దుఃఖలు మన క్షణము కూడా మన దగ్గర ఉండేయట. అందుగురించే చండీ హోమం ఒక్కసారన్న కూర్చోవాలట. దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్త్ర చిత్త. ఆ చాముండీదేవి అమ్మలగన్నయమ్మ దుర్గమా అమ్మ చాముండేశ్వరి రూపంలో ఈరోజు అమ్మవారు మాహేశ్వరి, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చాముండా, ఇవన్నీ ఎంత చక్కటి పేర్లు. అందులో బ్రాహ్మి మాహేశ్వరి రెండవ నామం. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేశ్వరి, చాముండి అన్ని రూపాలను ఒక దగ్గర లీనం చేసుకున్న తల్లి ఎవరు? చాముండేశ్వరి. అందుగురించే ఆ తల్లిని మనం ఆరాధిస్తూ ఉండాలి. ఎప్పుడూ ఆ మాహేశ్వరి తల్లిని గనక ఆరాధిస్తూ ఉంటే కష్టాలు ఎప్పుడూ రావట. అంత అద్భుతమైనటువంటి శక్తి. మరి పార్వతి మరో రూపమే మహాశక్తి స్వరూపునిగా ఆ మాహేశ్వరి అమ్మవారు ఉంది. సాక్షాత్ మహేశ్వరి అమ్మవారిని చూస్తే పార్వతీదేవిని చూసినట్టే. ఈ 9 రోజుల్లో మొదటి 3 రోజులు అమ్మవారు దుర్గా రూపములో, కాళీ రూపములో, పార్వతీ రూపములో, మాహేశ్వరి రూపములో ఉంటుంది. ఈ 3 రోజులు మాత్రం 3 3 3 3 ముళ్ళ 9 అంతే. 3 అవతారాలు ఒక రకంగా మారిపోతుంది. 3 అవతారాలు ఒక రకంగా, 3 అవతారాలు యుద్ధానికి వెళుతుంది. 3 అవతారాలు ఏమిటి? దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. దుర్గాష్టమి రోజు బ్రహ్మాండంగా తన వాహనంపై కూర్చొని మధుకైటబులు, చండముండులు అనేటువంటి రాక్షసులను సంహరించడానికి తన లోకము నుంచి బయలుదేరి దుర్గాష్టమి రోజు యుద్ధము ప్రారంభించి, మహర్నవమి రోజు బాణాలతో కాకుండా నాలికను జాపి పై దవడ ఆకాశానికి, కింది దవడ భూమికి పెట్టి నాలికను చాపలాగా పరిసి ఆ రాక్షసులను అలా తినేస్తుంది. అదేంటి అమ్మవారు రాక్షసులను తింటుంది అనుకుంటున్నారా? రక్తం బొట్టు కింద పడద్దు. మరి రక్తం బొట్టు కింద పడితే వాళ్ళకు బ్రహ్మదేవుడు వరమిచ్చిండు. ఒక రక్తము చుక్క కింద పడితే ఒక రక్తము చుక్కకు 100 మంది పుడతారు. అలా దేవతలందరూ ముందు ప్రయత్నం చేసిండ్రు చక్కగా.
అమ్మ దగ్గరికి ఎందుకు, ఈ చిన్న పని మనం చేసుకోలేమా, అమ్మ మనకు శక్తి ఇయ్యలేదా అని చెప్పి ఇంద్రుడు, చంద్రుడు, శంకరుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, యో ముక్కోటి దేవతలు ఆ రాక్షసులను, ఉన్నది ఇద్దరే రాక్షసులు, ఇద్దరు రాక్షసులే తపస్సు చేసి వరము పొందారు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి. ఆ ఇద్దరిని చంపడానికి అందరూ దేవతలు వెళితే వాళ్ళ దగ్గర ఉన్న బాణాలతోటి చంపితే రక్తము చుక్కలు కింద పడి 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 100, 1000, లక్ష 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 కోట్ల మంది రాక్షసులు ఉద్భవిస్తే దేవతలు భయపడ్డారట. ఈ కోట్ల మంది రాక్షసులు ఇలా వచ్చిండ్రంటే వాళ్ళకి తెలియదు, బ్రహ్మదేవుడు వరమిచ్చిండు, రక్తం బొట్టు కింద పడ్డదా, వీళ్ళందరూ భయపడి ఎక్కడికి పోయినరు, అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ దగ్గరికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సుప్రీం పవర్. ఆ తల్లి ఏ లోకములో 14 లోకాలు, అమ్మ ఊరు మణిపురము. అక్కడ అమ్మవారు ఆ భంగిమలో కూర్చొని ఆనందంగా నృత్యము నాట్యము చేస్తూ ఉందట. చేస్తూ ఉన్నప్పుడు ఈ దేవతలందరూ పోయి ఆ నాట్యము చూస్తూ భయపడ్డారట. ఎలా అంటే గురువుగారిని అడిగితే ఏమనుకుంటాడో అని నాకెలా భయపడతారో భక్తులు, అలా అందరూ భయపడ్డారట. భయపడి చెలిక ఉంటుంది కదా అమ్మవారి దగ్గర, సేవకులు ఒకరు వెళ్ళి అడిగారట, మీరు అందరు ఎందుకు వచ్చారు, ఏం సంగతి. ఏమి లేదమ్మా, ఇద్దరు రాక్షసులే, చంపుదాము అమ్మదానికి ఎందుకు అనుకున్నాము, 2 నలుగురైనరు, 400 అయినరు, 400 4 లక్షలైనరు, 4 లక్షలు 40 లక్షలైనరు, 40 లక్షలు 40 కోట్లైనరమ్మా. ఎందుకైనరు, రక్తం చుక్కల కింద పడ్డాయి. ఎట్లా, మీరు ఎన్నే ఉండండి అని అమ్మ దగ్గరికి పోయి మెల్లగా ప్రధాన శిష్యురాలు ఇలా వచ్చారు. ఓహో అని అందరినీ అలాగే ఆగండని తన వాహనంపై కూర్చొని ఆ తల్లి మాహేశ్వరి రూపంలో యుద్ధానికి బయలుదేరింది. యుద్ధానికి బయలుదేరి ఒక్కసారి ఇలా చూసింది, అమ్మో కోట్ల మందే ఇలా అనుకోని ఆ అమ్మ ఒక క్షణం కూడా వెనుకడుగు వేసినట్టయింది. కానీ అమ్మ గదా, స్త్రీదేవత గదా, ముక్కోటి దేవతల శక్తి అమ్మకుంది కదా అని ఆ క్షణములో ధైర్యం తెచ్చుకొని అమ్మ లోపల ఉన్నటువంటి శక్తులందరినీ అలా బయటికి తీసి ఆలోచించి రక్తము చుక్క కింద పడకుండా ఈ రాక్షసులను తినాలే అని ఆలోచించుకొని పై దవడ ఆకాశానికి, కింది దవడ భూమికి పెట్టి నాలికను చాపలాగపరిచి ఆ రాక్షసులందరినీ మనము కదా అన్నము కూర కలుపుకున్నాక నోట్ల వేసుకొని నములుతూ 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 ఉంటామా, అలా నమిలి రక్తాన్ని పీల్చి తాగింది. తాగి ఆ మిగిలిన పిప్పిని బయటికి పడేసింది. ఇక మన భక్తులు ఉన్నారు కొంతమంది, అమ్మవారికి రక్తం అంటే చాలా ఇష్టం, అమ్మవారికి రక్తం అంటే చాలా ఇష్టం, మనిషి రక్తం ఇష్టం ఇయ్యండి చూస్తా. కొన్ని ప్రాంతాల వారు, తెలంగాణ, ఆంధ్ర, ఇంకా కొన్ని ప్రాంతాల వారు, మేము అమ్మవారికి ఇది చేస్తున్నాం, అమ్మవారికి బలి ఇస్తున్నాం. అమ్మవారు బలి అడగలే మీరు అనుకుంటారు. నిజంగా అమ్మవారు మీరు ఇచ్చినటువంటి బలి అమ్మ తింటదంటే కనుక మీరు అది కూడా ఇయ్యరు. కదా, అమ్మవారికి రక్తం ఇష్టం. ఎవరి రక్తం ఇష్టం? అమ్మవారు రక్తం ఎందుకు తాగింది? రాక్షసులను సంహరించడానికి రక్తము చుక్క కింద పడద్దు కాబట్టి ఆ రక్తాన్ని పీల్చేసింది తప్ప అది తెలియక అమ్మవారికి మేక ఇష్టం, అమ్మవారికి గొర్రె ఇష్టం, అమ్మవారికి కోడి ఇష్టం అని చెప్పి ఆ పాపం కట్టుకొని మనిషి మరణించిన తర్వాత శ్మశానంలో పెడతారు. మీరు చనిపోకముందే మీ పుట్టలలో సమాధి చేసుకుంటున్నారు వాటిని కదా. ఇక్కడ ఎంతమంది తినేవాళ్ళు ఉన్నారో చెంపలేసుకోండి, తినమని చెప్పండి. మరి అటువంటి తల్లి ఆ మాహేశ్వరి దేవిని ఈరోజు చూడండి, చూస్తే చాలు ఆ పాపం పోతుంది. నేను చెప్పేది సత్యము, నేను చెప్పేది సత్యమైనటువంటి మాట. అమ్మవారు రక్తము, మనిషి రక్తం కావాలి, ఇవ్వండి చూస్తా. మనిషి రక్తం ఇచ్చేటువంటి దేవాలయం కూడా ఉంది తెలుసా అండి మీకు? మనిషి రక్తము ఈ రోజు కూడా ఇస్తారండి. ఎక్కడ ఇస్తారు? ధైర్యంగా వెళ్ళి ఇస్తారు. ఎక్కడో ఒక దగ్గర ఉంది, ఎవరికో తెలుసా? నేను చెప్తాను. లంకాయాం శాంకరీదేవి, కొలంబో ట్రింకోమలి సముద్రము ఒడ్డున ఉంటుంది అమ్మవారు. ఆ అమ్మవారికి మనిషి రక్తంతో అభిషేకం చేస్తారు. అద్భుతం కదా. కాబట్టి ఆ మాహేశ్వరిని స్మరించుకోండి, ఆ దివ్యమైన రూపాన్ని స్మరిస్తూ అమ్మవారికి శ్రీచక్ర పూజ ఉంటుంది, శ్రవణం చేస్తూ ఆనందంగా ఉండండి. మంగళ వాయిద్యం.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీ జగన్మాతా జగన్మోహిని మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి వారాహి వరాహముఖి రాజమాతంగేశ్వరి లఘుశ్యామలా ఏకవీరాదిలోక పరబ్రహ్మ నివాసిని ఆ చంద్రతారార్కిని చతుర్దశ భువనాదీశ్వరీ చాముండేశ్వరీ దేవీ దేవతాభ్యో నమః. శ్రీచక్రపీఠ పూజాం ప్రారంభః. ఓం ఐం హ్రీం శ్రీం అమృతాంబోనిదయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం అమృతాంబోనిదయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం రత్నద్వీపాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహోద్యానాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం సంతానవాటికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం హరిచందనవాటికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మందారవాటికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పారిజాతవాటికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కదంబవాటికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం బిల్వవాటికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పద్మరాగరత్న ప్రాకారాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పుష్యరాగరత్న ప్రాకారాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం గోమేదికరత్న ప్రాకారాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం వైడూర్యరత్న ప్రాకారాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఇంద్రనీలరత్న ప్రాకారాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ముక్తాపలరత్న ప్రాకారాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మకరరత్న ప్రాకారాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విద్రుమరత్న ప్రాకారాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మాణిక్యమంటపాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సహస్రస్తంభమంటపాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం అమృతవాటికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఆనందవాటికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విమర్శ్యవాటికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం బాలాతపక్ష్యాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం చంద్రికాకక్ష్యాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాశృంగారపరిగాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాపద్మాటన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం చింతామణి గృహరాజాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పూర్వామ్నాయమయ పూర్వద్వారాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం దక్షిణామ్నాయమయ దక్షిణద్వారాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం పశ్చిమామ్నాయమయ పశ్చిమద్వారాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఉత్తరామ్నాయమయ ఉత్తరద్వారాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహామణివేదికాయై నమః. ఓం ఐం హ్రీం మహాప్రదీపవలయాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాసింహాసనాయై నమః. ఓం ఐం హ్రీం బ్రహ్మమయ మంచపాదాయై నమః. ఓం ఐం హ్రీం ఈశ్వరమయ మంచపాదాయై నమః. ఓం ఐం హ్రీం సదాశివ మహాపలకాయై నమః. ఓం ఐం హ్రీం హంసతూలికాయై నమః. ఓం ఐం హ్రీం మహోపదానాయై నమః. ఓం ఐం హ్రీం ఉన్మత్యై నమః. ఓం ఐం హ్రీం పుష్ట్యై నమః. ఓం ఐం హ్రీం పుష్ట్యై నమః. ఓం ఐం హ్రీం కీర్త్యై నమః. ఓం ఐం హ్రీం వ్యుష్ట్యై నమః. ఓం ఐం హ్రీం ఉత్కృష్ట్యై నమః. ఓం ఐం హ్రీం బుద్ధ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీ పంచప్రేత మంచోపరి సదాశివ మహాబలకే అనేక శక్తి సంవృతాయై శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి రాజరాజేశ్వరీ సహిత మాహేశ్వరీ సహిత చాముండేశ్వరీ దేవ్యై నమో నమః. పూర్వదిగ్భాగే ఓడ్యానపీఠం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం పూర్వదిగ్భాగే ఓడ్యానపీఠం పూజయామి. ఓడ్యానేశ్వరోపనాదం పూజయామి. ఓడ్యానాంబా శ్రీపాదుకాం పూజయామి. ఆగ్నేయే మాతృకాపీఠం పూజయామి. మాతృకేశ్వరోపనాదం పూజయామి. మాతృకాంబా శ్రీపాదుకాం పూజయామి. దక్షిణే జాలంధరపీఠం పూజయామి. జాలంధరేశ్వరోపనాదం పూజయామి.
జాలంధర్యంబా శ్రీపాదుకాం పూజయామి నైరుతౌ కొల్హాపురి పీఠం పూజయామి కొల్హాపురేశ్వరోపనాథం పూజయామి కొల్హాపురియంబా శ్రీపాదుకాం పూజయామి పశ్చిమే పూర్ణగిరిపీఠం పూజయామి పూర్ణగిరీశ్వరోపనాథం పూజయామి పూర్ణగిరియంబా శ్రీపాదుకాం పూజయామి వాయవ్యే చౌహలపీఠం పూజయామి చౌహలేశ్వరోపనాథం పూజయామి చౌహలాంబా శ్రీపాదుకాం పూజయామి ఉత్తరే కైలాసగిరిపీఠం పూజయామి కైలాసగిరీశ్వరోపనాథం పూజయామి కైలాసగిరియంబా శ్రీపాదుకాం పూజయామి ఈశాన్యే కామరూపపీఠం పూజయామి కామరూపేశ్వరోపనాథం పూజయామి కామరూపాంబా శ్రీపాదుకాం పూజయామి ఆగ్నేయే అగ్నిముఖబేతాళం పూజయామి నైరుతౌ ప్రేతవాహనబేతాళం పూజయామి వాయవ్యే జ్వాలాముఖిబేతాళం పూజయామి ఈశాన్యే ధూమ్రాక్షిబేతాళం పూజయామి బ్రాహ్మీం పూజయామి మాహేశ్వరీం పూజయామి కౌమారీం పూజయామి వైష్ణవీం పూజయామి వారాహీం పూజయామి ఇంద్రాణీం పూజయామి చాముండాం పూజయామి చండికాం పూజయామి అసితాంగ భైరవం పూజయామి రురు భైరవం పూజయామి చండ భైరవం పూజయామి క్రోధ భైరవం పూజయామి ఉన్మత్త భైరవం పూజయామి భీషణ భైరవం పూజయామి కపాల భైరవం పూజయామి సంహార భైరవం పూజయామి ఇంద్రం పూజయామి అగ్నిం పూజయామి యమం పూజయామి నిరుతిం పూజయామి వరుణం పూజయామి వాయుం పూజయామి కుబేరం పూజయామి ఈశానం పూజయామి గురుం పూజయామి పరమగురుం పూజయామి పరమేష్టి గురుం పూజయామి పరాత్పర గురుం పూజయామి గణేశం పూజయామి హరిం పూజయామి శివం పూజయామి గౌరీ సహిత శివం పూజయామి లక్ష్మీ సహిత విష్ణుం పూజయామి సరస్వతీ సహిత బ్రహ్మాణం పూజయామి దక్షిణ భాగే కాలం పూజయామి దక్షిణే తత్పురతః ధర్మం పూజయామి త్రికోణద్బహివామ భాగే మృత్యుం పూజయామి తత్పురతః మహిషం పూజయామి అత త్రికోణ మధ్యే దక్షిణతః అధిదేవతాం పూజయామి వామభాగే ప్రత్యధిదేవతా మహాలక్ష్మీం పూజయామి అనయోర్మధ్యే మహాసరస్వతీం మహాత్రిపురసుందరీం రాజరాజేశ్వరీం శ్రీచక్రనగర నివాసినీం చాముండీ చండికాం పూజయామి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీ జగన్మాతా జగన్మోహిని మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి బాలా త్రిపురసుందరి రాజరాజేశ్వరి భువనేశ్వరి వారాహి వరాగముఖి రాజమాతంగేశ్వరి లఘుశ్యామల ఏకవీర అదిలోకపర బ్రహ్మ నివాసిని ఆచంద్ర తారాగ్ని చతుర్దశ భువనాధీశ్వరి చాముండేశ్వరి రేణుకాదేవి మాహేశ్వరి మారియమ్మ దేవతాభ్యో నమః స్వాగతం సమర్పయామి ధ్యాయామి ధ్యానం శుద్ధాం బ్రహ్మ విచారసార పరమాం ఆర్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకదారుణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తై స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం ఓం కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం నితంబజితభూధరాం సురనితంబినే సేవితాం నవాంబురహలోచనామభినవాం బుధశ్యామలాం త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీమాశ్రయే దశవక్త్రా దశభుజా దశపాదాంజన ప్రభా విశాలయా రాజమానా త్రింశల్లోచనమాలయా స్ఫురద్దశనదంశ్రాసా భీమరూపా హి భూమికా రూప సౌభాగ్యకాంతీనాం సా ప్రతిష్టా మహాశ్రయా ఖడ్గం బాణం గదాం శూలం శంఖం చక్రం భుషండికం పరిగం కార్ముకం శీర్షం నిశ్యోతాదృతం దదౌ ఏషా సా వైష్ణవీ మాయా మహాకాళీ దురుత్యయా ఆరాధితా వశీకూర్యాత్ పూజా కర్తుశ్చరాచరం సర్వదేవ శరీరేభ్యో యావిర్భూతామిత ప్రభా త్రిగుణా సా మహాలక్ష్మీ సాక్షాన్మహిషమర్దిని శ్వేతాననా నీలభుజా సుశ్వేతాస్తనమండలా రక్తమధ్యా రక్తపాదా రక్తజంగోరున్నుత సుచిత్ర జగనా చిత్ర మాల్యాంబర విభూషణ చిత్రానులేపనా కాంతి రూప సౌభాగ్యశాలిని అష్టాదశ భుజా పూజ్య సా
सहस्रभुजा सती आयुधान्यत्र वक्ष्यन्ते दक्षिणादकरक्रमात् अक्षमाल च कमलं बाणोऽसि कुलिशं गदा चक्रं त्रिशूलं परशुशुम्भो घण्टा च पाशकः शक्तिर्दण्डश्चर्म चापा पानपात्रं कमण्डलो अलङ्कृतभुजा मेभिराजुदै कमलासनम् सर्वदेवमयीमीशा महालक्ष्मीमिमां नृपा पूजये सर्वलोकानां सदेनानां प्रभुर्भवेतु गौरी देहः समुद्भूता या सत्वैकगुणाश्रया साक्षात् सरस्वती प्रोक्ता शुम्भासुरनिबर्हिणी ददौ चाष्टभुजा बाणामुसले शूलचक्रभृतु शङ्खं घण्टां लाङ्गलं च कार्मुकं वसुधानि च एषा सम्पूजिता शक्त्या सर्वज्ञत्वं प्रयश्चति वन्देऽहं कुन्दसुनाभ मिन्दीवरदलेक्षणां वन्दारुजनमन्दारवल्लीं वागदि दलेक्षणाम् उषसि मागध मंगल गायनैर्जडिति जागृहि 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 अतिकृपार्द्रकटाक्ष निरीक्षणैर्जगदिदं जगदम्ब सुखीकुरु आजीयानन्दवल्ली आई आनंदवल्ली अमृतकर तल्ली आदिशक्ति पराजी माया माया स्वरूपी स्फटिकमणिमयी मातुलुंगी मतंगी ज्ञानी ज्ञानस्वरूपी नलिन परिमलीनादहंकारतंत्री योगी योगासनस्था सौंदरी ऐं नमस्ते ओम नमन्त्रन्नो यन्त्रन्दरभिजनजाने स्तुतिमहो नजानन्दरभिजनजाने स्तुतिकथाः न जाने मुद्रास्ते तदभिजनजाने विलपनम् परं जाने मादस्त्वदनुसरणम् क्लेशहरणम् विधेरज्ञानेन द्रविडविरहेणालसतया विधेयाडक्यत्वात् तव चरणयोर्याच्युतिरभूत् तदेतक्षन्तव्यम् जननि सकलोद्धारिणि शिवे कुपुत्रो जायेतः क्वचिदपि कुमाता न भवति पृथिव्याम् पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः परं तेषाम् मध्ये विरलतरलोहन्तवसुतः मदीयोऽयम् त्यागः समुचितमिदम् नो तव शिवे कुपुत्रो जायेतः क्वचिदपि कुमाता न भवति जगन्मातर्मातस्तव चरणसेवा करचिता न वादत्तम् देविद्रविणमपि भूयस्तव मया तथापि त्वम् स्नेहम् मयि निरुपमय्यत्र करुणे कुपुत्रो जायेतः क्वचिदपि कुमाता न भवति परित्यक्त्वा देवा विविधविधसेवाकुलतया मया पञ्चायेतेरधिकमपनीते तु वयसि इदानीम् जन्मादस्तव यदि कृपानापि भविता निरालम्बो लम्बोदरजननिकय्यामि शरणम् स्वभागो जल्पागो भवति मधुपागोपमगिरा निरातङ्गो रङ्गो विहरति चिरङ्गोटिकनकैः तवाभरणे कर्णे विरजमनुवर्णे फलमिदम् जनः को जानीते जननिरपनीयम् जपविधौ चिताभस्माले भोगरलमशनम् दिक्पशधरो जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपतिः कपाली भूतेजो भगति नगदे कपदवे भवानि त्वत्पाणिग्रहण परिपाठी बलमिदम् न मोक्षस्याकाङ्क्षा भव विभवाञ्छापि जनमे न विज्ञानापेक्षा शशिमुखि सुखेक्षापि न पुनः अतस्त्वाम् संयाचे जननि जननयातु मम वै मृडानि रुद्राणि शिव शिव भवानि तिजपतः नाराजितासु विधिना विविधोपचारे क्यों रक्षरिन्दनपरैर्न कृतम् वजोभिः श्यामे त्वमेव यदि किञ्चन मय्यनाथे धत्से कृपामृतमम्ब परन्तवैव आवत्समग्नस्मरणम् त्वदीयम् करोमि दुर्गे करुणार्णवेदे नैतच्छडत्वम् मम भावयेधाः
कुशलादृशार्दाजनने स्वरन्ते जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्तिरेन्मये अपराध परम्परावृतम् न हि माता समुपेक्षते सुतो मत्समः पादकेनास्ते पापग्ने त्वत्समानहे एवं ज्ञात्वा महादेवी यथा योग्यम् तथा कुरु क्लीङ्कारासनगर्भितान्नलशिकाम् सौक्लीम् कलाम् बिभ्रतीम् सौवर्णाम् वरदारिणीम् वरसुधाम् दौताम् त्रिनेत्रोज्ज्वलाम् वन्दे पुस्तकपाशमङ्कुशधराम् स्रग्भूषितामज्ज्वलाम् त्वाम् गौरीम् त्रिपुराम् परात्परकलाम् श्रीचक्रसञ्चारिणीम् మంగళవాయిద్యం. లక్ష్మీ తామర గింజల మాల నమస్కారం చేసుకోండి. మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టము చాముండేశ్వరికి. ఓం శ్రీం హ్రీం క్లీం జయ జయ చాముండే శ్రీం హ్రీం క్లీం జయ జయ చాముండే చండికే త్రిదశమణి మకుటకోటి సంఘటిత చరణారవిందే గాయత్రీ సావిత్రీ సరస్వతీ మహాకృతాభరణే భైరవ రూపధారణే ప్రకటిత నముష్ట్రే ఘోరే ఘోరానలజ్వాలమాలా పరివృతే మహాట్టహాసదవలిత దిగంతరే దివాకర సమప్రభే కామరూప స్వరూపే మహామణి జ్యోతిత ప్రభా సంపూర్ణ సకల దిగంతరే సర్వాయుధ పరిపూర్ణ కపాలహస్తే గజాజినోత్తరీయే భూత భేతాల బృంద పరివృతే మధుకైటభ మహిషాసుర ధూమ్రలోచన చండ ముండ రక్త బీజ నిశుంభ శుంభ దైత్యకంటకే కాళరాత్రి మహామాయే శివే నిత్యే ఇంద్రాగ్ని యమ నైరుతి వరుణ వాయవ్య కుబేర ఈశాన్యాద్యష్ట బ్రహ్మ విష్ణు శివస్తుత్యే త్రిభువనధరాధరే వామే జ్యేష్ఠే రౌద్రి అంబికే బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేశ్వరి నారసింహేంద్రాని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్థితే మహోగ్ర విశోరగ పనాపని మకుటరత్న మహాజ్వాలా విరాజితోత్తమాంగే అమర పాదవకల్పే నవరత్ననిధి కోశే తత్వస్వరూపే వాక్పాని పాద పాయుపస్త శబ్ద స్పర్శ రూప రసగంధ శోత్రత్వ క్షుర్జిహ్వాగ్రాన మధ్యస్థితే మహాజ్వాల మహావిశోగ విషగ్న గంధర్వ విద్యారాజితే ఐంకార హ్రీంకార శ్రీంకార హస్తే ఆం క్రోం మనష్నపాత్రయ ప్రవేశయ ప్రవేశయ ద్రాం శోషయ శోషయ ద్రీం సుకుమారయ సుకుమారయ ప్రియా సర్వం ప్రవేశయ ప్రవేశ త్రైలోక్యోగ్రవర్తిని మేకాగ్రచిత్తం వశీకురు వశీకురు ఐం ఆం ఐం ఆం రాం హ్రీం రూం ఐం ఆం ఐం ఆం రాం హ్రీం రూం హ్రైం రోం రం ఐం ఆం రాం హ్రీం రూం రం సహ సహ ప్రం సిహ ప్రం సుహ ప్రహ మమ మమ సర్వకార్యాణి మమ యజమానస్య సర్వకార్యాణి సాధయ 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 హుం ఫట్ స్వాహా రాజద్వారే శ్మశానే జావివాదే శత్రు సంకటే జ్యోతే జరణ మధ్యే సర్వే కార్యే భవేతు కుంకుమ వేయాలమ్మ కుంకుమ కుంకుమ రాజద్వారే శ్మశానే జావివాదే సంకటే జ్యోతే జరణ మధ్యే సర్వ కార్యే భవేతు జయంతి మంగళకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివాదాత్రి స్వాహా స్వదా నమోస్తు త్వం దేవి చాముండే జయ భూతార్థిహారణే జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్తుతే. కాళరాత్రి నమోస్తుతే. మంగళవాద్యం.
चामुंडेश्वरी माता की जय।